అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మహేష్ బాబు గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. సో బండి భగీరథ్ ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా గత వారం నుంచి ఇదే వినిపిస్తోంది. అయితే చాలామంది ఇంకా జైలుకి వెళ్తాడు అన్న వార్తలు వినిపిస్తుంటే, ఇంకొక వర్గం మాత్రం కోర్టు పరంగా చూసుకున్నట్లయితే ఎవిడెన్సెస్ భగీరథ్కే ఎక్కువ ఉన్నాయి, సో వెళ్ళే ఛాన్సెస్ లేదు, జస్ట్ పోక్సోకు కాబట్టి రిమాండ్లో పెట్టారు అని అంటున్నారు. సో మీరేమంటారు? అంటే ఇది బెయిల్ హియరింగ్ జరిగినప్పుడు వాస్తవంగా సీనియర్ అడ్వకేట్ హూ ఈజ్ అపియర్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ భగీరథ్ చెప్పింది ఏంటంటే, దే ఓన్లీ రిక్వెస్టెడ్ ఫర్ ఇంటీరియం బెయిల్ అప్లికేషన్, అంటే తాత్కాలిక ఉపశమనం అంటారు. నథింగ్ బట్ ఏంటంటే ఇంటీరియం అప్లికేషన్లో అది కన్సిడర్ చేస్తే జ్యుడిషియల్ రిమాండ్కి ఇవ్వద్దు, ఫస్ట్ ఆ బెయిల్ అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయటం విషయం మెయిన్ కేసులో వినండి, బట్ అప్పటి వరకు ఒక ఇంటర్లోకేటరీ అప్లికేషన్ ఫైల్ చేస్తున్నాం, అతనికి టెంపరీ రిలీఫ్ అనేది ఇస్తే ఇన్వెస్టిగేషన్కి మేము కోఆపరేట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ద ఎవిడెన్సెస్ విచ్ వీఆర్ హ్యావింగ్, మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ని మేము ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ వాళ్ళ వర్షన్ వచ్చేటప్పటికి ఏజ్ ఆఫ్ ది విక్టిమ్, ఎవరైతే మైనర్ ఉన్నారో ఆ మైనర్ యొక్క విక్టిమ్ యొక్క ఏజ్ డిఫరెన్షియేట్ అవుతుంది అంటారు. బట్ 2 సర్టిఫికేట్స్ ఉన్నాయి, వాళ్ళ అమ్మాయి స్టూడెంట్ కాబట్టి ప్రీవియస్గా సమ్ టీసీలో ఒక టైప్ ఆఫ్ ఏజ్ ఉంది, హైదరాబాద్లో ఒక బర్త్ సర్టిఫికేట్ ఇచ్చారు, దాంట్లో ఒక ఏజ్ ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కన్సిడరేషన్ ఆఫ్ బోత్ సర్టిఫికేట్స్ ఏజ్ ఈజ్ బిలో 18 years, అది డిస్ప్యూట్ లేదు. జడ్జి గారు యాక్చువల్గా హియరింగ్కి వచ్చినప్పుడు కూడా వెన్ దెర్ ఈజ్ అ స్ట్రాంగ్ ఫోర్స్ ఫ్రమ్ అదర్ సైడ్, ద అడ్వకేట్ హూ ఈజ్ అపియరింగ్ ఫర్ ద విక్టిమ్, వాళ్ళు ఏంటంటే ఈ బెయిల్ హియరింగ్ అనేది కంటిన్యూషన్గా వింటే, ఇఫ్ ఇన్ కేస్ కోర్ట్ ఈజ్ ఇంక్లైన్ టు గ్రాంట్ ఎనీ బెయిల్ అయితే కనుక నథింగ్ బట్ ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినట్టే ఉంటుంది అని. జనరల్గా పోక్సో కేస్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్, వాళ్ళకి ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ దీస్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్, వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటప్పుడు ఈ లా ఏంటంటే వెరీ హీనియస్ అని చెప్పొచ్చు కంపేర్డ్ టు అదర్ ఐపీసీ, బిఎన్ఎస్ ఏదైనా కూడా. పోక్సో చట్టం అనేది కొంచెం సివియారిటీ ఎక్కువ ఉంటుంది పనిష్మెంట్స్లో కానీ ఏదైనా. అందులో కూడా కొన్ని సెక్షన్స్, వెదర్ దట్ సెక్షన్ ఈజ్ ఇంగ్రీడియంట్స్ ఆర్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్ ఆర్ లేదనే తర్వాత సంగతి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎనీ క్రైమ్ అండర్ దిస్ యాక్ట్ అయితే కనుక ఇట్ షుడ్ బి పనిషబుల్ more than 7 years ఉండొచ్చు, more than 10 years. జనరల్గా ఏదైనా ఒక క్రిమినల్ కేసు కనుక రిజిస్టర్ అయితే బిలో 7 years ఆఫ్ సెక్షన్స్ ఉంటే గనక 41 years ERPC, ఇప్పుడు 35(3) ఆఫ్ BNS ప్రకారం వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించవచ్చు. బట్ ఈ సెక్షన్లో ఒక పర్టికులర్ ఇష్యూ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇనీషియల్గా కేసు రిజిస్టర్ అయిన రోజు ఆ సెక్షన్స్ ఉన్నవన్నీ కూడా 7 years బిలోనే ఉన్నాయి. సో అది నేను అబ్జర్వ్ చేశాను. దేర్ ఆఫ్టర్ ఇమీడియట్ నెక్స్ట్ డే స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత 1 more సెక్షన్ వాజ్ ఇంక్లూడెడ్, ఆ సెక్షన్ ఒకటే more than 7 years. సో వెన్ ఆ సెక్షన్ ఉన్నప్పుడు he cannot be given a 41A or 35(3) స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేదు. దట్ టు ఈవెన్ ఇట్ ఈస్ అ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఇక్కడ వచ్చేటప్పటికి వెదర్ దట్ పర్టికులర్ 35(3) or 41A స్టేషన్ బెయిల్ ఈ కేసులో ఇవ్వచ్చా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కేసెస్, సర్కమ్స్టాన్సెస్ లో డిఫరెన్సెస్ గా ఉండొచ్చు. చాలా మంది ప్రజలందరూ కూడా అంటే ఎగ్జాక్ట్లీ కోర్టులు అలాగే ఈ బెయిల్స్ ఇవన్నిటి గురించి ఎక్కువ ఐడియా లేకుండా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేదు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా శిక్ష పడ్డట్టే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు అట్లా అనడానికి లేదమ్మా. యాంటిసిపేటరీ బెయిల్ మీనింగ్ ఏంటి అంటే, ప్రైమా ఫేసి కోర్ట్ సాటిస్ఫై అయ్యి ఇవి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాల్స్, ప్రైమా ఫేసి ఫాల్స్ అని ఎప్పుడైతే కోర్ట్ ఆ ఎవిడెన్స్ ఏదైతే ప్రస్తుతానికి ఉన్న ఎవిడెన్స్ని చూస్తుందో దాని మీద ఇవ్వచ్చు. ఈవెన్ ఈ కేసులో కూడా ఇట్ ఈస్ నాట్ ఏ ఫైనల్ ఆర్డర్, ఇంటీరియం అప్లికేషన్లో మాత్రమే కోర్ట్ ఈజ్ నాట్ ఇంక్లైన్ టు గ్రాంట్ ఎనీ ఇంటీరియం అప్లికేషన్ అన్నారు. అంటే మీనింగ్ ఏంటంటే ఫైనల్ యాంటిసిపేటరీ బెయిల్ స్టిల్ పెండింగ్, అది హియరింగ్ జరుగుతుంది. బట్ ఇన్ ద మీన్ టైమ్ అతన్ని అరెస్ట్ అంటే అది వేరు, అరెస్ట్ లో జ్యుడిషియల్ రిమాండ్ ఉంటుంది, పోలీస్ కస్టడీ ఉంటుంది. ఇప్పుడు అతను పోలీస్ కస్టడీలో లేడు, జ్యుడిషియల్ రిమాండ్ అనేది ఓన్లీ 14 days కే ఇస్తారు. 14 days తర్వాత కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ సాటిస్ఫై అయితే 14 days తర్వాత రిలీజ్ చేసేయచ్చు. లేదు 14 days తర్వాత ఎక్స్టెన్షన్ ఉంటుంది, మళ్ళీ దాని ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ టు 1 more 14 days. అంటే అప్పటి వరకే, అంటే ఆ 14 days ఎక్స్టెండ్ చేయడానికి కారణం ఇటుకెళ్ళి ఏమైనా ఎవిడెన్సెస్ అమ్మాయికి అనుకూలంగా ఉంటే ఉన్నవా లేవా అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పాలి కోర్టుకి. సో ప్రైమా ఫేసి మెటీరియల్ ఏంటంటే అమ్మాయి మైనరా మేజరా, ఆ డిస్ప్యూట్ ఉన్నది క్లియర్ అయిందా లేదా, అమ్మాయి ఇంటెన్షన్. ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే విక్టిమ్స్ ఎవరైనా మైనర్స్ అయినప్పుడు వాళ్ళ స్టేట్మెంట్స్ లో ఎవిడెన్షియరీ వాల్యూ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఈవెన్ ఈ కేసులో కూడా యాజ్ ఐ థింక్ సో
విక్టిమ్ కంప్లైంట్ ఇవ్వడానికి లేదు, షీఈ్ ఎ మైనర్. వాళ్ళ మదర్ లేకపోతే ఎవరన్నా ఇవ్వడానికే ఉంటుంది తప్ప అంటే తన స్టేట్మెంట్కి ఎవిడెన్షియరీ వాల్యూ ఉండదు. సో ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ కనుక A1 ఎవరైతే ఉన్నారో ముద్దాయి, ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళు ఒక అప్లికేషన్ కూడా ఫైల్ చేశారు పోలీస్ కస్టడీకి తీసుకోవాలి అని. సో వాట్ ఈస్ ది నెసెసిటీ ఆఫ్ మేకింగ్ సచ్ అప్లికేషన్ అంటే అట్ దిస్ స్టేజ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. సో వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే ఎవరైనా కూడా వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్లో సమ్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అవన్నీ పబ్లిష్ చేశారు. సో నేను సోషల్ మీడియాలో చూసాను చాలా వరకు, వాళ్ళు కూడా ఏంటంటే దే హ్యావ్ పోస్టెడ్ సెవరల్ థింగ్స్. సో ఒక పోక్సో చట్టం ఎట్లా వర్తిస్తుంది అంటే పబ్లిక్ కూడా దే కెనాట్ గో ఫార్ అవే, బిలాంగ్స్ టు దే కెనాట్ సే ద నేమ్ ఆఫ్ విక్టిమ్ ఆల్సో, దే కెనాట్ సే నేమ్ ఆఫ్ అక్యూజ్డ్ ఆల్సో. పోక్సో యాక్ట్ అనేది జెండర్ న్యూట్రల్, జెండర్ తో పని లేదు, ఎవరికైనా వర్తిస్తుంది అది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఎవరైతే భగీరథ్ అని ఆయన అరెస్ట్ అయ్యి ఉన్నారో జ్యుడిషియల్ రిమాండ్ లో, ఇఫ్ ఇన్ కేస్ తర్వాత ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ ట్రయల్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రయల్ అతను ముద్దాయి కాదు లేదా అతను కన్విక్ట్ కాదు అని అతన్ని ఎక్విట్ చేయాల్సిన పరిస్థితి కోర్టు నుంచి వస్తే, దోస్ హూ పోస్టెడ్ దీస్ థింగ్స్ ఎవరైతే ఇప్పుడు పోస్ట్ చేశారో తను డిఫమేషన్ కేసుకు వెళ్ళొచ్చు. వీళ్ళందరి మీద కూడా అతను డిఫేమ్ చేశారు, నా పర్సనల్ లిబర్టీని అంతా పోగొట్టారు అని ఇప్పుడు ఎవరైతే పోస్ట్ చేసి అతను ముద్దాయిగా చూపిస్తున్నారో అతను పబ్లిసిటీ చేయాల్సిన నెసెసిటీ లేదు. మేబీ హిస్ ఫాదర్ ఈజ్ ఎ యూనియన్ మినిస్టర్, బట్ ఆయన బేస్ చేసుకుని ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ జరుగుద్ది అన్నది లేదు. సో వీఆర్ సీయింగ్ సో మెనీ పొలిటికల్ పార్టీస్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే కోర్ట్ వ్యూ ఎంత వరకు కూడా వాట్ ఆర్ ద ఎవిడెన్సెస్ ప్రెసెంట్లీ వీఆర్ హ్యావింగ్, ఆ ఎవిడెన్స్ అనేది వెదర్ ఇట్ ఈస్ సఫిషియంట్ ఆర్ నాట్. ఈ ప్రైమా ఫేసి ఎలిగేషన్ ఒక రోజు 2 days లో డిసైడ్ చేసేది కాదు. మోస్ట్లీ ఇక్కడ ఉన్న కాంప్లికేషన్ ఏంటంటే కోర్ట్ ఈజ్ ఆన్ వెకేషన్. వెకేషన్ కోర్టులో కూడా more than 1 hour ఆర్గ్యుమెంట్ చెప్పాలి అన్న ఏ కౌన్సిల్ కి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఎందుకంటే 1 day వర్కింగ్ ఉంటుంది సమ్మర్ వెకేషన్ లో. సో వెన్ ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ కోర్ట్, the advocates are also having so much of time to argue the case. సో దట్ మచ్ ఆఫ్ టైం ఇప్పుడు తీసుకుంటే రిమైనింగ్ అడ్వకేట్స్ అందరికి నథింగ్ బట్ వాళ్ళ రైట్స్ వీళ్ళు వైలేట్ చేసినట్టు. అయితే మీరు ఇంతకు ముందు డిస్కస్ చేస్తూ ఆఫ్లైన్ లో చెప్తూ ఉన్నారు కదా, పోక్సో కేసు అంటే ఇప్పుడు వేరే రాష్ట్రాలలో ఒక తీర్పు ఇచ్చారు, సో ఇలా చేస్తే ఇలా శిక్ష పడుతుంది అన్నది కాదు, వేరే రకంగా కూడా చూడొచ్చు అని చెప్పారు. సో అదేంటి? సో రీసెంట్ గా మద్రాస్ హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు. ఈవెన్ అక్కడ కన్విక్షన్ అనేది పడింది, బట్ యూనియన్ అంటే లా యొక్క ఫిజిబిలిటీ గురించి అక్కడ డిటర్మినేషన్ ఆఫ్ పోక్సో యాక్ట్ లో వెదర్ ద ఏజ్ ఆఫ్ ది విక్టిమ్ షుడ్ బి కన్సిడర్డ్, అంటే ది ఏజ్ ఆఫ్ ది విక్టిమ్ అనేది 16 to 18 ఉంటే వెదర్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ కన్సెన్షువల్ సెక్స్ ఆర్ నాట్. సుప్రీం కోర్టు కూడా వాళ్ళు రిఫరెన్సెస్ పంపించారు, ఇట్లాంటివి ఉన్నప్పుడు రీఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది. ఇదివరకు అంటే జనరేషన్ గ్యాప్ వచ్చింది, ఇప్పుడు నౌ మోర్ దెన్ 15 years ఉన్న ఎవరైనా కూడా దే ఆర్ వెల్ అవేర్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చెయ్యట్లేదు, అండ్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ ద ఫిజికల్ రిలేషన్షిప్. సో దే ఆర్ ఆల్ వాచింగ్ ఇన్స్టాగ్రామ్, నథింగ్ బట్ ఆల్ ద సోషల్ మీడియా, వాళ్ళకి అన్ని తెలుస్తున్నాయి. సో దే ఆర్ నాట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదు, లేదా ఇమ్మెచ్యూరిటీతో చేస్తున్నారని మనం చెప్పడానికి లేదు. సో ఇక్కడ కోర్ట్స్ కూడా ఏంటంటే బేసింగ్ ఆన్ ది చేంజెస్ ఇన్ ద పబ్లిక్ మైండ్ సెట్స్ లో చేంజ్ వచ్చినప్పుడు మోర్ దెన్ 15 years ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ హీ ఆల్సో క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ మేజర్. అంటే ఇప్పుడు ఈ కేసులో కూడా చూసుకున్నట్లయితే అమ్మాయి 16 కాకుండా ఇంకా 17 ఉంది కాబట్టి ఒకవేళ ఈ అవకాశాలు కూడా అంటే ఎక్కడైతే ఆ జడ్జిమెంట్ ఉందో అది కూడా ఇక్కడ వర్తించే అవకాశం ఉండొచ్చా? అంటే దాన్ని రిఫర్ చేసుకొని వాదించే అవకాశం ఉండొచ్చు. జడ్జిమెంట్ అయితే ఇట్ ఈస్ అగైనెస్ట్ టు అక్యూజ్డ్ కంప్లీట్ గా, బట్ ది రిఫరెన్సెస్ విచ్ వాస్ గివెన్ బై ది హైకోర్ట్, వాళ్ళు ఏంటంటే ప్రపోజల్స్ పంపించారు. ఈ ప్రపోజల్స్ లో ఎవరైతే మోర్ దెన్ 16 years ఆఫ్ ఏజ్ విక్టిమ్ ఉంటారో వాళ్ళ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో ఇమ్మెచ్యూరిటీతో మాత్రం కాదు, దే ఆర్ వెల్ నోన్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. వాళ్ళని ఫిజికల్ గా ఎగ్జామిన్ చేసినా మెంటల్ గా ఎగ్జామిన్ చేసినా దే విల్ నో ఎవ్రీథింగ్. వాళ్ళు అంత మెచ్యూరిటీతో చెప్తున్నప్పుడు దే ఆర్ డస్ నాట్ కమ్స్ అండర్ మైనర్. ఓన్లీ 18 years అన్న ఏజ్ ఏంటంటే పోక్సో యాక్ట్ లో మినిమం ఏజ్ ఈజ్ 18 years. సో 18 years అనేది ఒక స్టాండ్ ఎప్పుడు ప్రీవియస్ గా 2012 యాక్ట్ వచ్చినప్పుడు అప్పుడున్న జనరేషన్ ప్రకారం 18 years అనేది కన్సిడర్ చేశారు. నౌ ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ as 16 ఆల్సో. 16 కన్సిడర్ చేస్తే హీ మే హ్యావ్ ఛాన్సెస్ టు గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ కేస్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.